గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఎప్పటి నుంచో మన అంకురం ఆర్గానిక్ ఫార్మ్స్ ఒకసారి అలా వాక్ త్రూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనది గో ఆధారిత వ్యవసాయం కాబట్టి ఈ గోశాల ఒకటి కట్టుకున్నాము. సో గోశాల బాగానే ఫెయిర్లీ కొంచెం లార్జ్ సైజేను, బిగ్ సైజేను. సో ఇది 60 feet by 22 feet షెడ్ అనమాట. సో రేకులు కూడా బాగా హైట్గా వేసాము. సో సో ఇక్కడ నుంచి బాగా గాలి వస్తుంటుంది. సో కొన్ని ఆవులు అలా బయట కట్టేసాం. సో మొత్తం 4 ఆవులు ఉన్నాయి మనకి, ఒక 5 దూడలు ఉన్నాయి అట్ దిస్ మూమెంట్. సో ఇది ఈ మధ్య రీసెంట్గా పుట్టిన దూడ అనమాట, పెయ్యి దూడ. సో ఇక్కడ ఇది గోశాల. సో అన్ఫార్చునేట్లీ ఈ దూడ యొక్క మదర్, తల్లి ఆవు చనిపోయింది కొంతకాలం కిందట. సో చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. వీ వర్ రియల్లీ మూవ్డ్ విత్ దట్. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎనీవే, సో ఇది ఇలాగా గోశాల ఒకటి కట్టుకున్నాం. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం కాబట్టి మనకి ఇక్కడ ఈ దేశీ ఆవుల యొక్క కేవలం ఆవులు మట్టుకే ఉన్నాయి ఇక్కడ, గేదెలు లాంటివి ఏం లేవు. సో గో ఆధారిత వ్యవసాయం కాబట్టి ఆవు పేడ, ఆవు మూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ ఇలా గోశాల కట్టడం జరిగింది. అలాగే మనం పండించిన ధాన్యం మనము మినిమం ఒక 9 నెలల పాటు మగ్గించి దాన్ని మిల్లుకి వేసి మన కస్టమర్లకి ఇవ్వడం జరుగుతుంది. రా రైస్ అనమాట. సో రా రైస్, అలాగే సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. సో మనం దాన్ని ఏమి పెద్దగా పాలిష్ లేకుండా మనం మిల్లింగ్ వేసి మన కస్టమర్స్కి అమెజాన్లోను, అలాగే కొందరికి ఆఫ్లైన్లోను ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి ఈ యొక్క ఇది కట్టడం జరిగింది. గోదాం సైజ్ వచ్చి ఈ 30 అడుగులు వెడల్పు, 22 అడుగులు, 30 అడుగులు పొడవు, 22 అడుగులు వెడల్పు. సో ఇది గోదాం ఇక్కడి నుంచి. సో గోదాం తర్వాత ఇక్కడ షెడ్స్ కట్టాము. సో ఇక్కడ ఉండే వర్కర్స్ గురించి 2 షెడ్స్ కట్టాము. అలాగే మేము ఉండడానికి ఒక షెడ్ కట్టాం, కానీ తర్వాత రియలైజ్ అయ్యాం సో ఈ రేకుల షెడ్లో ఉండడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా మేము కెనడాలో ఆల్మోస్ట్ -degrees టెంపరేచర్స్ నుంచి ఏకంగా మనకి కావల ప్రాంతంలో 40-42 degrees సెంటిగ్రేడ్స్ ఉండడం ఇంపాసిబుల్ అని రియలైజ్ అయ్యి ఈ సంవత్సరం ఇక్కడ ఒక స్లాబ్ ఇల్లు ఒకటి వేయడం జరిగింది, చిన్న ఇల్లు. సో ఇందులో ఉంటున్నాం ఇప్పుడు. అలాగే మనకి ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. అంటే కేవలం ఆవులు ఇవే కాకుండా కోళ్ళు అవి కూడా ఉంటే బాగుంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ కోళ్ళు ఇక్కడ బాగా మనకి తేళ్ళు అటువంటి అన్నింటిని కంట్రోల్ చేస్తుంటాయి. సో నాటుకోళ్ళ గురించి కట్టిన చిన్న షెడ్, ఒక 50 కోళ్ళు ఉన్నాయి. డే టైం కంప్లీట్గా ఇట్లా ఫ్రీ రేంజ్ అనమాట, బయట తిరుగుతూ ఉంటాయి. కేవలం నైట్ మట్టుకే వెళ్తాయి అన్నమాట. సో అది ఆ రకంగా అది కట్టాం. అలాగే మన వరి వచ్చినప్పుడు దాన్ని కొన్నాళ్ళ పాటు ఎండబెట్టాలి మనం. ఇప్పుడు వేరే కెమికల్ ఫార్మింగ్లో వాళ్ళకి పండించిన వెంటనే వాళ్ళు డలార్లకు అమ్మేస్తారు పొలం నుంచి, వాళ్ళు ఎండబెట్టాల్సిన అవసరం లేదు. బట్ మనము స్టాక్ పెడతాం కాబట్టి దాని గురించి మనం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కట్టాము. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక 3-4 రోజులు వడ్లు ఎండబెట్టి తర్వాత మూటలు కట్టి ఈ గోదాంలో వేయడం జరుగుతుంది. ఇంకపోతే ఈ ఆవుల గురించి మనం ఇక్కడ ఎండుగడ్డికి వాములు వేసుకున్నాము, 2 వాములు వేసుకున్నాము. సో అలాగే మా యొక్క డ్రీమ్ ఏంటంటే జస్ట్ ప్యాడీ అండ్ మిల్లెట్సే కాకుండా సో అట్లీస్ట్ మా ఇంటి మందానైనా కానీ కూరగాయలు పండించుకుందామని. ఇన్ఫ్యాక్ట్ కావాల మా సొంత ఇంట్లో పండించుకోగలిగాం. బట్ ఈ మధ్య ఇక్కడ కూడా ఒక చిన్న గార్డెన్ ఒకటి ఏర్పాటు చేసాం, కానీ ఇప్పటివరకు పెద్ద సక్సెస్ కాలేదు. ఎందుకంటే మేము ఇండియాలో లేకపోవడం మూలాన ఒక 2 నెలలు సరిగా దాన్ని టేక్ కేర్ చేయలేదు. సో అందు గురించి అందులో వేసిన కూరగాయల చెట్లు అవి ఎండిపోయాయి, వాటికి సరిగ్గా సేద్యం అది చేయలేదు. బట్ మేము సర్టన్లీ వీ విల్ అచీవ్ దట్ గోల్ యాజ్ వెల్.
సో ఇది మొత్తం గార్డెన్ గురించి ఒక ఫెన్స్ వేసుకున్నాము. సో మంచిగా ఈ గుట్ట మీద అన్ని వేప చెట్లన్నింటినీ కూడా సక్రమంగా కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే ఇక్కడ మీవాకి పద్ధతిలో ఒక మినీ ఫారెస్ట్ పెంచాలనేది ఈ గుట్ట మీద నా యొక్క కోరిక. సో యాజ్ పార్ట్ ఆఫ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాగే 5 లేయర్ ఫార్మింగ్లో ఒక అరెకరాలో 5 లేయర్ మెథడ్లో అన్ని రకాలైన ఫ్రూట్స్ అన్ని చెట్లు వేయాలనేది మన నెక్స్ట్ గోల్. సో అది ఫ్రెండ్స్ మన యొక్క అంకురం ఆర్గానిక్ ఫార్మర్స్ యొక్క మెయిన్ గోల్స్, మిషన్ స్టేట్మెంటు. Until then, okay, I will say thank you.